ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. అపోస్తలుల కార్యములను అనుదినము ధ్యానించే భాగ్యాన్ని దేవుడిచ్చినందుకు వందనాలు. ఈ వాక్య ధ్యానములు మీకు దీవెనకరంగా ఉన్నాయని నేను తలంచున్నాను. అనుదిన వాక్య ధ్యానాల కొరకు ప్రార్థన చేయవలసిందిగా కూడా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకొని నేటి వాక్య ధ్యానంలోకి కొనసాగుతాం. కృపా కనికరములు గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరుండి మాతో మీరు మాట్లాడమని, మీ వాక్యాన్ని మా హృదయాల్లో విత్తమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో పౌలు గారి వీడ్కోలు సందేశాన్ని ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్న సందర్భాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఎఫెసీ సంఘము అపోజిట్ అయినటువంటి పౌలు గారు 3 సంవత్సరాలు పరిచర్య చేసి పగలు రాత్రి శ్రమించి కన్నీటితో సంపాదించుకున్నటువంటి సంఘం. యూదులు కానటువంటి వారు, గ్రీకు వారు కలిగినటువంటి సంఘం. ఎఫెస్ గురించి మనము చాలా విషయాలు చూసినాం. ఎఫెస్లో పౌలు గారు జరిగించిన అద్భుత కార్యములు, దేవుని కృప ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా స్వస్థతలు, దురాత్మల చేత బాధపడుతున్న వారు విడుదల పొందడము, అనేకులు దేవుని సంఘంలో చేర్చబడ్డం, దేవుని గూర్చినటువంటి భయము ఎఫెసీ సంఘంలో అనేకుల్లో విస్తరించడం, ఈ రీతిగా జరిగిన గొప్ప విషయాలన్నీ మనం ఎఫెస్సీలోని సంఘం గురించి విన్నాం. ఎఫెస్సీ సంఘానికి రాసినటువంటి పత్రికలో మళ్ళీ వీటిని గుర్చిన ప్రస్తావన కూడా మనం గమనించగలుగుతాం. అయితే ఇప్పుడు పౌలు గారు ఈ యెరూషలేము వెళ్ళడానికి సిద్ధపడ్డారు. దానికి కారణం కూడా ఇదే అధ్యాయంలో చెప్తారు. నేను ఆత్మ చేత బలవంత పెట్టబడి, తొందర పెట్టబడి, ఐఎమ్ కంపల్డ్ టు గో టు జెరూసలేం బై హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తుంది, పరిశుద్ధాత్మ నన్ను త్వరపెడుతుంది నేను యెరూషలేం వెళ్ళడానికి. ఎందుకు యెరూషలేం వెళ్ళడానికి త్వరపెడతా ఉందంటే, అక్కడ చెరసాల కష్టములు ఉన్నవని కూడా పరిశుద్ధాత్మ చూపిస్తుంది. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చెరసాల ఉంది, అక్కడ శ్రమలు ఉంది అని చూపుతూ దాని కొరకు నువ్వు యెరూషలేంకు వెళ్ళాలా అని త్వరపెడుతున్నాడు అని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అక్కడ శ్రమ కష్టం ఉందని తెలిసి కూడా పౌలు గారు సంతోషంగా సిద్ధపడి వెళ్తూ ఉన్నారు. అయితే పౌలు గారికి గ్రహించిన సత్యం ఏంటంటే, ఈ మారు వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన తిరిగి రారు అనే విషయం ఆయనకు తెలుసు. కనుక నేను మరలా ఎప్పటికీ ఎఫెస్కు రాలేను, ఎఫెస్లో ఉన్నటువంటి వారిని చూడలేను అని బాధ, దుఃఖం తన హృదయంలో ఉండగా, ఆ బాధతో, ఆ దుఃఖంతోనే అక్కడున్న సంఘ పెద్దల్ని పిలిపించి, ఆయన సంఘానికి వెళ్ళలేడు కనుక ఆయన హార్బర్లో ఉండి, ఓడరేవులోనే ఉండి అక్కడికే సంఘ పెద్దల్ని పిలిచి వారికి ఈ వీడ్కోలు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. మొదటిది, పౌలు గారు ఏ రీతిగా జీవించినారో ఆయనకు చెప్తా ఉన్నాడు. నేను మీలో ఎవరికీ భారం అవ్వలేదు, నా ఖర్చులు, నా అవసరతలను నేనే చూసుకున్నా, నా తోటి వారి కొరకు కూడా కావాల్సినటువంటివి నేనే చూసుకున్నా, నేను మీకు భారంగా ఎప్పుడు ఉండలేను అనే విషయాన్ని తెలియజేస్తాడు. నేను కన్నీటితో సంపాదించుకున్న సంఘం ఇది పగలు రాత్రి అనేకులు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి ప్రభు వైపు తిరగాలి అని ఆశతో సంపాదించింది. కనుక దీన్ని మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్వలాభం కొరకు, స్వార్థం కొరకు మీలో సంఘాన్ని చెదరగొట్టి సంఘాన్ని పాడు చేసేటువంటి వారు రానై ఉన్నారు. మీలోని వారే కొందరు ఆ రీతిగా కూడా తయారవ్వచ్చు. అందుకే 3 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను, అందుకే మిమ్మల్ని సరిచేస్తూ ఉన్నాను. కనుక ఈ సమయంలో నేను తిరిగి వెళ్ళిన తర్వాత సంఘం చెదిరిపోకుండా మీరు కాపర్లుగా జాగ్రత్తగా దాన్ని కాపాడాలి అనేటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నారు. మూడో విషయం కూడా చెప్తుండ్రు, ఆయన నేను తిరిగి రాను కనుక మీరు జాగ్రత్త అని చెప్తూ సంఘాన్ని కాపాడమంటా ఉన్నారు. తర్వాత యేసు ప్రభుల వారే చెప్పినారు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు, ధన్యత అనే విషయం యేసు ప్రభుల వారే అన్నారు అని పౌలు గారు చెప్తా ఉన్నారు. కనుక మీలో
బాధలో, కష్టంలో, శ్రమలో ఉన్న వారిని ఆదరించండి, వారికి సహాయం చేయండి అని వీడ్కోలు సందేశం చెప్పి ఇంకా ఆయన ఎప్పటికీ రారు అన్న విషయం తెలిసి వారు కన్నీటితో పౌలు గారికి వీడ్కోలు పలికి పంపినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సంఘం పట్ల ప్రేమను చూస్తూ ఉన్నాం.